మార్వాడి గో బ్యాక్ లో భాగంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రోడ్లపైకి వచ్చిన పలువురు మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే మిర్యాలగూడలో మార్వాడీలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో జీరో దందా చేస్తూ తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్న మార్వాడీలు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బచావో మార్వాడి హటావో, తెలంగాణ బచావో మార్వాడి హటావో, నాసిరక వస్తువుల అమ్మకాన్ని నిషేధించాలి, నాసిరక వస్తువుల అమ్మకాన్ని నిషేధించాలి. డివిజన్ బంద్ చేయడానికి స్వచ్ఛందంగా మా వ్యాపార సంస్థలన్నీ నిర్ణయించుకొని ఈ రోజు బంద్ చేయడం జరుగుతుంది. మా మెయిన్ ఎజెండా ఏంటంటే లోకల్లో నాసిరకం వస్తువులు ఇతర రాష్ట్రాల వారు వచ్చి నాసిరకం వస్తువులు అమ్ముతూ వాటిని ఏమన్నా జీఎస్టీ లేకుండా మేము జీరోలు ఇస్తున్నామని ఇక్కడ లోకల్ ఫార్మర్స్ వీళ్ళందరినీ మోసం చేయడం జరుగుతుంది. అది తెలియక చాలా మంది ఏంటంటే అక్కడ రేట్ తక్కువ ఉందనే ఉద్దేశంతో వెళ్తున్నారు. వాళ్ళు డీలర్షిప్ లేకుండా ఎక్కడి నుంచో మా అసోసియేషన్ ఉంది వాళ్ళ కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చుకొని లోకల్లో 1000 రూపాయల వస్తువు 500, 600లకు అమ్ముతున్నారు. ఏమన్నంటే కస్టమర్ ని జీఎస్టీ లేకుండా అమ్ముతున్నాము, వాళ్ళ విధంగా అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో అమ్ముతూ నిర్వహిస్తున్నారు, స్థానిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కన్జ్యూమర్స్ మోసపోతున్నారు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏ వస్తువు కొంటున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఆ వస్తువులు కొనుక్కొని వెళ్లి తర్వాత ఇబ్బంది పడుతున్నారు. లోకల్లో ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నది. ఈ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు ఒక కమ్యూనిటీని వాళ్ళు బేస్ చేసుకొని వేరే విధంగా తీసుకుంటూ వస్తారు. మా నినాదం వాళ్ళని పోవద్దంటాం కాదు, వాళ్ళని రావద్దంటాం కాదు, ఎవరైనా వ్యాపారం నిర్వహించుకోవచ్చు. కానీ వాళ్ళు డీలర్షిప్ లేకుండా నాసిరకం వస్తువులు అమ్ముతున్నారు. దానికి వ్యతిరేకంగా మా పోరాటం ఇది మొదలు మాత్రమే. దీని తర్వాత ఇంకా ఉధృతంగా చేయబోతున్నాము. ఇప్పుడు బీహార్ నుంచి కానివ్వండి, మార్వాడీలు కానివ్వండి వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ నాసిరకం వస్తువులు అమ్ముకోవడం అనేది చాలా ఇబ్బందికర విషయం. మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తీసుకునేటప్పుడు దీనికి జిఎస్టీ ఉందా లేదా, జిఎస్టీ తీసుకుంటే గవర్నమెంట్ కి చెల్లుబాటు అమౌంట్ కూడా దాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి మిర్యాలు కూడా పట్టడమే కాదు తెలంగాణ యావత్ కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆందోళనలు తీసుకురు. మీరందరూ కూడా తెలుసుకొని మరి మా స్వచ్ఛందంగా ప్రతి షాప్ కూడా బంద్ చేసుకొని మేము ఇలా బంద్ చేయడం జరిగింది. మీరందరూ కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని తెలుసుకుంటూ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిర్యాలగూడలో మార్వాడీల గో బ్యాక్ అనే నినాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, ఏదైతే ఓయూ జాక్ ఇచ్చినటువంటి బంధు పిలుపు నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బంధు కొనసాగుతుంది. ఏదైతే మార్వాడీస్ గో బ్యాక్ అంటూ కూడా చేపట్టినటువంటి ఈ బంధు ప్రభావం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నల్గొండ పట్టణం, అలాగే మిర్యాలగూడ, చౌటుప్పల్, కోదాడ, గిరి ఈ ప్రాంతాలకు సంబంధించి స్థానిక వ్యాపారస్తులు ఇటు మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావచ్చు, అటు శానిటరీ వర్కర్స్ సంబంధించి కానీ, ఇటు ఎలక్ట్రికల్ సంబంధించి ఈ షాప్ల అసోసియేషన్ ఉండేటువంటి లోకల్ గా ఉండేటువంటి వారి ఆధ్వర్యంలో ర్యాలీలు తీసేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇటు చౌటుప్పల్ పట్టణంలో ర్యాలీ తీస్తుండగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. పోలీసులకు స్థానిక వ్యాపారులకు వాగ్వివాదం చోటు చేసుకోవడం జరిగింది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇటు నల్గొండ పట్టణంలో మొబైల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ బంధువు నేపథ్యంలో ఏదైతే మార్వాడి హటావో అంటూ కూడా వాళ్ళు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం జరిగింది. వారందరినీ కూడా దాదాపుగా 50 మందిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా కూడా మార్వాడీస్ గో బ్యాక్ అంటూ కూడా వస్తున్న నినాదం నేపథ్యంలో ఈ రోజు ఓయూ జాక్ ఇచ్చినటువంటి బంధు పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొబైల్ షాప్లను, అలాగే ఎలక్ట్రికల్ షాప్లను, శానిటరీ షాప్లను కూడా బంద్ చేసి బంద్ పాటిస్తున్నారు. వర్తక వ్యాపారులు అయితే బంద్ పాటిస్తున్న నేపథ్యం ఉంది. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో మార్వాడీస్ ఇటు గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కు సంబంధించినటువంటి మార్వాడీస్ అంతా కూడా ఇక్కడ సెటిల్ కావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఆధునిక యుగంలో కొంత
మోసం చేస్తున్నారు. నకిలీ పార్ట్స్ అంటే విభాగాలకు సంబంధించి పరికరాలను వాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎక్కువ వ్యాపారం విస్తరిస్తుందన్న నేపథ్యంలో ఇక్కడ లోకల్ గా ఉండే వారికి నష్టం జరుగుతుందనే నేపథ్యంలో తో పాటు ఇటు మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఇటు మార్వాడి హటావు, మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా ఒక నినాదం అయితే రావడం జరిగింది. ఒక భారీ ఈ విషయం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఏదైతే ఇష్యూలు జరుగుతున్న నేపథ్యంలో మొన్న కోదాడ పట్టణానికి సంబంధించి కూడా ఒక బట్టల షాప్ కు సంబంధించి మార్వాడి షాప్ లో బట్టల విషయంలో రిటర్న్ ఇచ్చే క్రమంలో ఇటు కస్టమర్ కు మార్వాడి షాపు యజమానికి కూడా ఇద్దరికి గొడవ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ సర్ది చెప్పే ప్రయత్నం జరిగింది. కానీ మళ్ళీ ఈ నినాదాన్ని అలాగే పాటిస్తూ బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు ఇచ్చినటువంటి బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వ్యాపారస్తులు ముఖ్యంగా మొబైల్, ఎలక్ట్రికల్, శానిటరీ ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి షాపులు స్థానిక వ్యాపారస్తులు మాత్రం మార్వాడి హటావు అనే నినాదం మాత్రం బలంగా వినిపిస్తూ ర్యాలీలు నిర్వహించే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు మాత్రం అడ్డుకుంటున్నారు. వాటిని అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి నల్గొండ పట్టణంలో కూడా ఇటు మొబైల్స్ వ్యాపారస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వ్యాపారస్తులు కూడా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తే వారిని కూడా ముందస్తుగానే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఈ బంద్ ప్రభావం అయితే కొనసాగుతుంది. కేవలం అంటే మొబైల్ షాపులు కావచ్చు, ఎలక్ట్రికల్ షాపులు కావచ్చు, శానిటరీ షాపులకు సంబంధించి మాత్రం బంద్ పాటిస్తున్నారు. కానీ మిగతా వ్యాపారాలకు సంబంధించి కానీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ షాపుల వరకు మాత్రం బంద్ పాటిస్తున్నారు. ఈ షాపులకు సంబంధించినటువంటి స్థానిక వ్యాపారస్తులు ర్యాలీలు నిర్వహించే ప్రయత్నంలో పోలీసులు మాత్రం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఓయూ జాక్ ఇచ్చినటువంటి బంద్ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానైతే అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని మాత్రం చెప్పవచ్చు. సందీప్, ముఖ్యంగా తెలంగాణలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుందని తెలుస్తుంది. అంటే వీటికి సంబంధించి పోలీసులు ఏమైనా ఆంక్షలు విధించారా? ఇది ప్రాంతీయ తత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీన్ని పెద్దగా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది స్వలాభం కోసం చేస్తున్నారు అనేది మాట అయితే వినిపెడుతున్న పరిస్థితి ఉంది. మార్వాడీస్ అనే వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి వారికి సంబంధించి గో బ్యాక్ అనడం అంటే ఎవరు అయినా దేశంలో ఎక్కడికైనా వెళ్లి వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ మనకు రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి దాని ప్రకారంగానే చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ నినాదం రావడానికి కారణం కొంతమంది కావాలనే చేస్తున్నారు అనేది కూడా భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ బంద్కు సంబంధించి ఒకవేళ షాపులు బంద్ చేసి బంద్ పాటిస్తే ఓకే, కానీ ర్యాలీలు నిర్వహించి ఇతర వాళ్ళకి ఆటంకం కలిగించే విధంగా ఉంది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా కూడా ర్యాలీలు నిర్వహించకుండా కూడా పోలీసులు ముందస్తుగానే ఈ ఎలక్ట్రికల్ కావచ్చు, మొబైల్ షాపులకు సంబంధించినటువంటి యజమానులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు ఈ నినాదం ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే నినాదాన్ని ముందేస్తూ వాళ్ళు ఈ బంద్ పాటిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇలాంటి ర్యాలీలు నిర్వహించకుండా కూడా పోలీసులు అయితే ఇప్పటికే చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కొంత అయితే బంద్ ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. కానీ ముందస్తు అరెస్టులతోటి బంద్ ప్రభావం మాత్రం పెద్దగా కనపడటం లేదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం మొబైల్, ఎలక్ట్రికల్ షాపులు మాత్రమే బంద్ పాటిస్తున్న నేపథ్యంలో ఇతర వ్యాపారస్తులు మాత్రం అలాగే కొనసాగిస్తున్న నేపథ్యంలో బంద్ ప్రభావం అయితే పాక్షికంగా ఉందని మాత్రం చెప్పవచ్చు. సందీప్, దాని ముఖ్యంగా మార్వాడీలకు మద్దతుగా మరికొన్ని పార్టీలు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది చిలికి గాలివానలా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎక్కడికి దారితీసే అవకాశాలు ఉన్నాయి? సందీప్, ఏదైతే మొదటగా ఒక వ్యక్తిపై దాడి జరిగిన నేపథ్యంలో అది మొత్తం ప్రాంతీయ తత్వానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ స్థిరపడ్డ వారిపైన కూడా ఈ నినాదం రావడం జరిగింది. ఒక వ్యక్తిపై చిన్న దాడి విషయంలో ఇలాంటి నినాదం నేపథ్యంలో ఇటు బీజేపీకి సంబంధించి కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి చాలా మంది నేతలంతా కూడా మార్వాడీస్ కి సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వారు కూడా వేరే రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వారికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అనేది మనకు ఉన్న హక్కు, తెలంగాణ దేశంలో ఉన్న అందరికీ ఉన్నటువంటి హక్కు. ఈ విషయంలో ప్రాంతీయ తత్వాన్ని తెరపై తీసుకొచ్చి కొంతమంది కావాలనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు అనేది కూడా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా
ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మార్వాడీస్ కు మద్దతుగా కూడా నిలుస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ వ్యాపారస్తులు మాత్రం ఎక్కువ మార్వాడీస్ సంబంధించి ఎక్కువ మొత్తంలో వచ్చి ఇక్కడ ఎక్కువగా విస్తరిస్తూ మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు, మాకు ఏదైతే బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు అనేది మాత్రం స్థానికంగా ఈ ఎలక్ట్రికల్ షాపులు కావచ్చు, మొబైల్ షాపులకు సంబంధించి, మొబైల్ రంగానికి సంబంధించి కానీ, శానిటరీ వర్క్లకు సంబంధించి కానీ, ఈ రంగాలకు సంబంధించి, సంస్థలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి మార్వాడీస్ ఎక్కువగా ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో విస్తరించిన నేపథ్యంలో ఈ మాకు ఇక్కడ ఉపాధి లేకుండా అవుతుంది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలో ఇటు ప్రాంతీయ తత్వాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్ని వేరే విధంగా గోబ్యాక్ అంటూ, మార్వాడీస్ గోబ్యాక్ అంటూ కూడా ఈ విధంగా చేయడం వల్ల ప్రాంతీయ విభేదాలతోటి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా మార్వాడీస్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటు బీజేపీ పార్టీ తరఫున కూడా సపోర్ట్ చేస్తున్నారు. కేవలం కొంతమంది సులభం కోసమే చేస్తున్నారు అనేది కూడా ప్రచారం ఉంది. కానీ ఓయూ జాక్ ఆధ్వర్యంలో దీన్ని సీరియస్ గా తీసుకొని ఎక్కువగా దీనిపైన దృష్టి కేంద్రీకరించడంతో పాటు బంద్కు పిలుపునివ్వడం పట్ల కూడా కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆ వ్యాపారాలకు ఏదైతే మొబైల్, శానిటరీ, ఎలక్ట్రికల్ షాపులకు సంబంధించి వ్యాపారస్తులకు సంబంధించి మాత్రం ఎక్కువగా అన్యాయం జరుగుతుందనేది వాళ్ళు వినిపిస్తున్న వాదంతో ఈ ప్రస్తుత సిచ్యువేషన్ ఎంతవరకు దారితీస్తుంది అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్వాడీస్ గో బ్యాక్ అనేది నినాదంతో వీళ్ళు బంద్ ఈ రోజు పిలుపునిచ్చిన నేపథ్యంలో బంద్ పాటిస్తున్నప్పటికీ స్థానికంగా ఉండే నాయకులను, అంటే స్థానికంగా ఉండే వ్యాపారస్తులనే అరెస్టు చేసి పోలీసులు అరెస్టు చేస్తుండడంతో వాళ్ళ నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో చూడాలి మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ప్రభుత్వం దీనిపైన ఎప్పుడు స్పందిస్తుంది అనేది కూడా ఇటు మార్వాడీస్ ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఈ బంధులు పాటిస్తున్నప్పటికీ భౌతికంగా దాడులు జరిగే అవకాశం ఉన్నదనేది కూడా కొంత ఆందోళన, మార్వాడీస్ నుంచి ఆందోళన వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్ లో వారికి బయట నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువుతోటి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి దీనిపైన దృష్టి సారించాలనేది కూడా మార్వాడీస్ అడుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఈ మార్వాడీస్ వర్సెస్ స్థానిక వ్యాపారస్తుల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే వారు ఉన్నదో దీనిపైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి వారికి మద్దతుగా ఉండాలనేది కూడా వారు కోరుతున్న నేపథ్యంలో ఇటు పార్టీల పరంగా కూడా బీజేపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుంది. కాబట్టి వారికి అండగా ఉంటుందనేది కూడా చేస్తుంది. కాకపోతే ఈ వ్యాపారాలు ఏదైతే మార్వాడీస్ చేస్తున్నటువంటి వ్యాపారాలకు సంబంధించి స్థానిక వ్యాపారులు ఆరోపించే విషయం ఏంటంటే నకిలీ వస్తువులను వాడడం, నకిలీ దందా చేస్తున్నారంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ అలాంటి వ్యాపారాలు చేసే వారిని గుర్తించి వారిపైన ఫిర్యాదు చేసి వారిని అరెస్ట్ చేసే విధంగా చేయాలి. కానీ మొత్తం పూర్తిగా ఇక్కడి నుంచి మార్వాడీస్ అందరూ కూడా వెళ్లాలనే నినాదం మాత్రం తప్పంటూ కూడా కొంత బయట నుంచి కూడా వస్తున్న సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో మార్వాడీస్ పైన ఎలాంటి దాడులు జరగకుండా చూడాలనేది కూడా చూస్తున్నారు. మొత్తానికైతే ఈ మార్వాడీస్ స్థానిక వ్యాపారస్తుల మధ్య జరుగుతున్న వారు ఎంతవరకు దాడి తీస్తుంది అనేది మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.